రాజకీయ తీర్మానం అంటే మొట్టమొదటిగా మనం మొదలుపెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు. పార్టీలో ఉన్నటువంటి బలం కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కొన్ని వర్గాలకో కొన్ని ప్రాంతాలకో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కేవలం రాష్ట్రంలోనే మార్పుల కోసం కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా. 1983లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కేవలం రాష్ట్రంలోనే కాదు భారతదేశం కూడా బాగుపడాలనంటే అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దేశ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా కాంగ్రెసేతర విపి సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది, మన తెలుగుదేశం పార్టీది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.